నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌లో ఒక విషాద సంఘటన అయితే జరిగింది. సముద్రంలో కనిపించకుండా పోయిన ఒక పడవను అధికారులైతే గుర్తించారు. అయితే ఇందులో ఉన్న ఒక ఖత్తరి వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. అసలుకి ఈ సంఘటన ఎలా జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్తే ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం సాధారణ సముద్ర పర్యవేక్షణలో భాగంగా కోస్ట్ అండ్ బార్డర్ సెక్యూరిటీ డైరెక్టర్ అధికారులు ఒక పడవ నిర్ణయించిన సమయానికి తిరిగి రాకపోవడాన్ని అయితే గుర్తించారు. దీంతో వెంటనే శనివారం సాయంత్రం సముద్రంలో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు ప్రారంభించారు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం తెల్లవారుజామున అంటే నిన్న తెల్లవారుజామున ఆ పడవనైతే గుర్తించారు. అయితే పడవలో ఉన్న ఇద్దరిలో ఒక ఖత్తరి వ్యక్తి అప్పటికే చనిపోయినట్టు అధికారులైతే తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరాన్ కు అమెరికాకు మధ్య స్టేట్ ఆఫ్ హార్మోస్ లో మిసైళ్లు డ్రోన్లతో దాడులు జరిగాయి కదా, అందులోని శకలం పడవ మీద పడడంతో ఆ ఖత్తరి వ్యక్తి మృతి చెందడం జరిగింది. అలాగే ఆ పడవలో ఉన్న మరో అరబిక్ వ్యక్తి గాయపడ్డాడు. అతని వెంటనే హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి అయితే స్థిరంగా ఉందని అధికారులు అయితే వెల్లడించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే వెల్లడించింది. ఫ్రెండ్స్, మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని అధికారులు అయితే ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారమే ఈ వివరాలైతే ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.